హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, అవి మన బాడీలోకి ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే ప్రికాషన్స్ ఏంటి, బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ రెడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలని తెలుసుకుందాం. ఫ్రీ రాడికల్స్ అనేవి ఎన్నో డిఫరెంట్ ఫామ్స్లో బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ పొల్యూషన్ వల్ల బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో వారిలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డైట్ హూ కన్జ్యూమ్ మోర్ స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళలో, ఫ్యాటీ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రై ఫుడ్స్ తినే వాళ్ళలో, షుగర్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఫ్రీ రాడికల్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బాడీలో. వన్స్ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయితే అవి సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అండ్ బ్లడ్లో ఉన్న డిఎన్ఏ, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్స్ అండ్ వాటి ఫంక్షన్స్ని చేంజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ కౌంట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ దాట్ లీడ్స్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటే నర్వ్ సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి, అండ్ క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి లీడ్ చేస్తుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ అంటారు కదా, అలానే ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి అండ్ దెర్ ఈస్ ఎ సొల్యూషన్ అండ్ దట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎందుకోసం మన విన్మార్ 12-in-1 స్క్వాష్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఒరేక్ వాల్యూ. Let us know about 12-in-1 squash and their ingredients. And first ingredient, goji berry. Goji berryలో ఎక్కువ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, ఐసైట్ని, ఐ ప్రాబ్లమ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి గోజీ బెర్రీస్ ఎంతో హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్, కోకుమ్ బెర్రీస్. దీంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టానిన్స్, ఫైబర్స్ అండ్ వైటమిన్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ లివర్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్ని రెడ్యూస్ చేస్తుంది. హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. హై అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ ఉండడం వల్ల ఎనర్జీని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్, మ్యాంగోస్టీన్. బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసి ఇమ్యూన్ హెల్త్ని బూస్ట్ చేస్తుంది. డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, హార్ట్ ఇష్యూస్ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, నోని. నోనిలో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉండడం వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేసి పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎక్కువగా స్మోక్ చేసే పీపుల్లో సెల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బట్ దీంట్లో హై న్యూట్రియన్ కెపాసిటీ ఉండడం వల్ల బాడీలో సెల్ డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది, ఐ మీన్ పర్టికులర్లీ ఇన్ స్మోక్ చేసే పీపుల్లో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. ఎవరైతే ఎక్కువగా ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారో వారిలో వెయిట్ లాస్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్, బిల్వా. దీని మెయిన్ అడ్వాంటేజ్ డైజెస్టివ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ బాడీని డిటాక్స్ చేసి బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ లైక్ స్టమక్ పెయిన్, హెడేక్, ఇటువన్నిటిని కూడా రెడ్యూస్ చేసి ఇమ్యూనిటీని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్, అర్జున. యాజ్ పర్ ఆయుర్వేద, అర్జునని హార్ట్ టానిక్ అని అంటారు. ఎందుకు అంటే ఇది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ హెల్తీగా ఉంచడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఇండైజెషన్ ఉన్న ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తూ ఇమ్యూన్ పవర్ని పెంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్, అశ్వగంధ. ఇది ఒక ఏన్షియంట్ మెడిసిన్ హర్బ్గా చెప్పుకోవచ్చు. అశ్వగంధ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆర్ స్ట్రెస్ రిలీఫ్. బాడీలో ఉన్న కార్టిసాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేసి స్ట్రెస్ని తగ్గిస్తుంది అండ్ దీనివల్ల ఎన్నో న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. లైక్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది, అంటే మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది, రియాక్షన్ టైంని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వారికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంగ్రీడియంట్, సిన్నమన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెలీషియస్ స్పైస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్స్ని, ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేస్తుంది. టూత్ డికే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ బ్యాడ్ బ్రీత్ ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఇది బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇది టైప్ 2 డయాబెటీస్ని కూడా నివారించడంలో ఎంతో హెల్ప్ అవుతుంది.
దీంట్లో ఎక్కువగా హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ డిసీజెస్కి రిస్క్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఎనర్జీని ఇంక్రీజ్ చేసి ఐ హెల్త్ని బూస్ట్ చేసి అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్కి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రేప్ సీడ్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఈస్ మొరింగా లీవ్స్. దీనిలో 7 times ఆరెంజెస్లో కన్నా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. బనానాస్లో కన్నా 15 times ఎక్కువ పొటాషియం ఉంటుంది. అండ్ మిల్క్లో కన్నా ఎక్కువ కాల్షియం, స్పినాచ్లో కన్నా ఎక్కువ ఐరన్ ఉండడం వల్ల డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ప్రోటీన్స్, ఐరన్, అమైనో యాసిడ్స్, కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల బాడీ హీల్ అవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతూ అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ వీట్ గ్రాస్, గోధుమ గడ్డి అంటాం. ఇది మెయిన్గా లివర్ని డీటాక్స్ చేయడానికి, క్లెన్స్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్, రిమూవ్ చేసేస్తుంది. అండ్ మెయిన్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ని తగ్గించి డైజెషన్ అనేది హెల్తీగా ఉండడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో మెటబాలిజం జరిగినప్పుడు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే న్యూట్రియంట్స్ బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తున్న టైంలో ఆర్ ఎక్సర్సైజెస్ చేస్తున్న టైంలో ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా కామన్. వాటిని మెయింటైన్ చేస్తూ హైయెస్ట్ కౌంట్ ఆఫ్ నెంబర్స్ ఉన్న ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి మన 12-in-1 స్క్వాష్ ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ 12-in-1 స్క్వాష్ 12 డిఫరెంట్ సెలెక్టెడ్ ఫ్రూట్స్ అండ్ ఔషధ మూలికలతో తయారు చేయబడినది. వీటిలో హై అమౌంట్స్ ఆఫ్ ఒరేక్ వాల్యూ కలిగి ఉంటాయి. ఒరేక్ వాల్యూ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ని, ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే సామర్థ్యంని కొలిచే యూనిట్. ఒక ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే దానిలో ఒరేక్ వాల్యూ కెపాసిటీ, దాని సామర్థ్యం అనేది ఎక్కువగా ఉన్నట్టు. అండ్ నౌ స్క్వాష్ని ఎలా వాడాలో చూద్దాం. 70 ml ఆఫ్ వాటర్లో 30 ml ఆఫ్ 12-in-1 స్క్వాష్ని మిక్స్ చేసి తాగాలి. మీరు అండ్ మీ ఫ్యామిలీ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలి అంటే విన్మార్ 12-in స్క్వాష్ ఉపయోగించడం మొదలుపెట్టండి. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మన విన్మార్ సక్సెస్ సెంటర్స్లో అండ్ అన్ని ఫ్రాంచైజ్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.